Hey guys, నమస్తే. వెల్కమ్ టు న్యూ వీడియో. థంబ్నెయిల్ ద్వారా మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ వీడియోలో నేను ఒమాన్ కి సంబంధించిన వీసా ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది, ఎంత చార్జ్ చేస్తారు ఈ వీసాకి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా వీడియోస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చి హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్. అలాగే మా వీడియోలో ఉన్న కంటెంట్ ఎలా ఉందో కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒమాన్ అనేది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇది ద గ్రేట్ అరేబియన్ డెజర్ట్ లో సిట్యుయేట్ అయి ఉన్న కంట్రీ అన్నమాట. సో కంట్రీ చాలా సైలెంట్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కువ శాతము డెజర్టెడ్ అన్నమాట కంట్రీ అనేది. మనకి ఒమాన్ లో బ్యూటీ ఏంటి అంటే మనకి హై రైజ్ బిల్డింగ్స్ ఏమీ కనిపించవు, అన్ని నార్మల్ బిల్డింగ్సే ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళ హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు. సో అది మనకి ఒమాన్ లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మనకి ఎక్కడ చూసినా ఇసుక లేకపోతే చిన్న చిన్న బిల్డింగ్స్ అలానే కనిపిస్తాయి. రోడ్స్ కొంచెం సైలెంట్ ఉంటాయి, ఖాళీగా. చాలా బాగుంటుంది ఒమాన్ చూడడానికి. అదొక డిఫరెంట్ వైబ్ అన్నమాట. మిడిల్ ఈస్ట్ కంట్రీ అయినప్పటికీ కూడా మనకి ఒక మంచి ఫీల్ ఉంటుంది ఈ కంట్రీలో. సో ఒమాన్ విజిట్ చేయడానికి మనకి టూరిస్ట్ వీసా కావాలి. సో బేసిక్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ వీసాస్ వచ్చేసి ఒకటి వీసా ఆన్ అరైవల్, రెండోది ఈ వీసా. సో నేను ఇప్పుడు ఈ 2 వీసాస్ ఎట్లా అప్లై చేయాలి, వీసా ఆన్ అరైవల్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, టూరిస్ట్ వీసా ఎట్లా అప్లై చేసుకోవాలి, టూరిస్ట్ వీసాలో ఏమేం టైప్స్ ఉన్నాయి, ఏది మనకి ఎలిజిబుల్ అవుతుంది అనేది సో నేను ఇప్పుడు చెప్తాను. వీసా ఆన్ అరైవల్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి కొన్ని కండిషన్స్ లో అప్లికబుల్ అవుతుంది. అదేంటి అంటే మన దగ్గర గాని యుఎస్ వీసా, యూకే వీసా, షెంజన్ వీసా, జపాన్ వీసా, ఆస్ట్రేలియా వీసా, కెనడా వీసా, ఈ వీసాస్ లో ఏ ఒక్క వీసా అయినా మన దగ్గర ఉండి ఆ వీసా వ్యాలిడ్ ఉంటే మనకి వీసా ఆన్ అరైవల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఒమాన్ కి. సో మనం ఏం చేయాలి అంటే ఎటువంటి ప్రీ ఫార్మాలిటీస్ ఉండవు. మన పాస్పోర్ట్ లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కంట్రీస్ వీసా గనక ఉంటే, అది వ్యాలిడ్ అయి ఉంటే మీరు డైరెక్ట్ గా ఒమాన్ వెళ్ళినప్పుడు ఒమాన్ ఇమిగ్రేషన్ దగ్గర మీ ఈ వ్యాలిడ్ వీసా చూపిస్తే వాళ్ళు మీకు వీసా ఆన్ అరైవల్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఈ వీసా ఆన్ అరైవల్ 15 days వ్యాలిడ్ ఉంటుంది అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎటువంటి ఛార్జ్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రిటర్న్ టికెట్ కావాలి, ఒమాన్ లో హోటల్ బుకింగ్ వౌచర్ ఉండాలి, లేదా మీరు వేరే ఎక్కడైనా అకామిడేషన్ ప్లాన్ చేసుకుంటే ఆ అకామిడేషన్ కి సంబంధించిన ప్రూఫ్ కానీ డాక్యుమెంట్ కానీ ఒకటి ఉండాలి, అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాదు, కాకపోతే ఉంటే బెటర్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ది ఇమిగ్రేషన్ ఆఫీసర్. కొంతమంది అడుగుతారు, కొంతమంది అంతగా పట్టించుకోరు. సో సేఫ్ సైడ్ కి ఉంటే బెటర్ అన్నమాట. డైరెక్ట్ ఒమాన్ లో ఇమిగ్రేషన్ దగ్గర మీకు ఈ వీసా ఆన్ అరైవల్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇమిగ్రేషన్ దగ్గరకు వెళ్ళినప్పుడు వీసా ఏది అని అడిగితే నా దగ్గర సో అండ్ సో కంట్రీ వీసా ఉందని చెప్తే వాళ్ళు వెరిఫై చేసుకుని మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఎన్ని డేస్ ఉంటారు, ఎప్పుడు రిటర్న్ వెళ్తున్నారు, మీ రిటర్న్ వౌచర్ ఏది, ఎక్కడ స్టే చేస్తున్నారు అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మీకు వీసా ఆన్ అరైవల్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇది అబౌట్ వీసా ఆన్ అరైవల్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ వీసా. సో ఈ వీసాలో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒమాన్ టూరిస్ట్ వీసాలో మనకు అసలు ఒమాన్ వీసాలో చాలా టైప్స్ ఉంటాయి. సో మనకి బేసిక్ గా టూరిజం పర్పస్ కాబట్టి నేను టూరిస్ట్ వీసా గురించి చెప్తున్నాను. సో బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ టూరిస్ట్ వీసాస్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్పాన్సర్డ్ టూరిస్ట్ వీసా, రెండోది అన్స్పాన్సర్డ్ టూరిస్ట్ వీసా. స్పాన్సర్డ్ టూరిస్ట్ వీసా ఏంటి అంటే ఒమాన్ లో గనక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు మిమ్మల్ని ఒమాన్ కి ఇన్వైట్ చేస్తూ వాళ్ళు స్పాన్సర్ చేస్తే గనక దాన్ని స్పాన్సర్డ్ వీసా అంటారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మీకు వీసా స్పాన్సర్ చేస్తున్నట్టు ఒక లెటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి, ఒక లెటర్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మీరు ఈ స్పాన్సర్డ్ వీసాకి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అన్స్పాన్సర్డ్ వీసా ఏంటి అంటే మీకు ఒమాన్ లో ఎవరు లేకుండా మీ అంతటా మీరు ఒమాన్ కి వెళ్ళాలి అనుకుంటే ఈ ఒమాన్ అన్స్పాన్సర్డ్ వీసా అనేది అప్లికబుల్ అవుతుంది. అయితే ఈ అన్స్పాన్సర్డ్ వీసాకి ఒక మళ్ళీ కండిషన్ ఉంది. అదేంటి అంటే
ఈ అన్స్పాన్సర్డ్ వీసా అప్లై చేయాలి అంటే మీకు షెంజన్ గానీ, యుఎస్ గానీ, యూకే గానీ, ఆస్ట్రేలియా గానీ, కెనడా కానీ ఈ వీసాస్ లో ఏదో ఒక వీసా ఉండాలి. అప్పుడే మీకు ఈ అన్స్పాన్సర్డ్ వీసా అనేది కూడా ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మీరు అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పాన్సర్డ్ వీసా వెళ్ళాలి అంటే ఒమాన్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు స్పాన్సర్ చేయాలి. అన్స్పాన్సర్డ్ కి వెళ్ళాలంటే ఇందాక చెప్పిన వాటిలలో ఏదో ఒక వీసా కంపల్సరీ ఉండాలి. ఈ రెండు వర్క్ అవ్వనప్పుడు ఏం చేయాలి అంటే ఒమాన్ కొన్ని వీసా ఇష్యూయింగ్ ఏజెన్సీస్ ని అఫీషియల్ గా నామినేట్ చేసింది. అందులో అట్లీస్ట్ వీసా ప్లాట్ఫామ్ అనేది ఒకటి. అది అఫీషియల్ గా ఒమాన్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది. సో వాళ్ళ త్రూ వెళ్లి వీసా కనుక మీరు ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు మీకు జస్ట్ బేసిక్ డాక్యుమెంటేషన్ తోటి మీకు ఒమాన్ వీసా అనేది ఇష్యూ అయ్యేలాగా చూస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా నేను ఫాలో గాను, నాకు సింపుల్ గా వీసా అయిపోవాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ అట్లీస్ట్ కి లాగిన్ అయిపోయి అక్కడ నుంచి వీసా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా కమింగ్ టు ది మెయిన్ పాయింట్, ఇందాక నేను చెప్పినట్టు ఈ టూరిస్ట్ వీసాలో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, స్పాన్సర్డ్ వీసా, అన్స్పాన్సర్డ్ వీసా అని చెప్పి. ఈ స్పాన్సర్డ్ వీసాని టైప్ 6 అంటారు అనమాట. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ, 6A, 6B. 6A అంటే 10 days విజిట్ వీసా అన్నమాట. 10 days స్పాన్సర్డ్ విజిట్ వీసాని 6A అంటాము. 30 days స్పాన్సర్డ్ విజిట్ వీసాని 6B అంటాం అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 6A త్రూ అప్లై చేసుకుంటే మనకి 10 days ఉంటుంది వ్యాలిడిటీ. 6B అప్లై చేసుకుంటే 30 days ఉంటుంది వ్యాలిడిటీ. అండ్ ఈ 6A వీసా కాస్ట్ వచ్చేసి 5 ఒమానీ రియాల్స్. ఈ 6B వీసా కాస్ట్ వచ్చేసి 20 ఒమానీ రియాల్స్. అండ్ ఈ 6A, 6B రెండు కూడా స్పాన్సర్డ్ సెగ్మెంట్ వీసాస్. ఇంకా అన్స్పాన్సర్డ్ టూరిస్ట్ వీసా కేటగిరీలోకి వస్తే దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఫస్ట్ వచ్చేసి 26M అంటాము, సెకండ్ది 26N. ఈ 26M అనేది 30 days విజిట్ వీసా అన్స్పాన్సర్డ్. ఇది వచ్చేసి మనకి 20 ఒమానీ రియాల్స్ అనమాట కాస్ట్. 26N వచ్చేసి 10 days అన్స్పాన్సర్డ్ ఒమాన్ విజిట్ వీసా అండ్ ఇది వచ్చేసి 5 రియాల్స్. సో మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేని బట్టి మీకు ఏ వీసా అయితే సెట్ అవుతుందో అది అప్లై చేసుకోండి. సో ఒమాన్ ఈ వీసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్ట్ కాపీ కావాలి, ఫ్రంట్ అండ్ లాస్ట్ పేజ్ క్లియర్ గా ఉండాలి. సెకండ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మన ఫోటోలో ఫేస్ క్లియర్ గా విజిబుల్ ఉండాలి, 70% ఆఫ్ ద ఫేస్ విజిబుల్ ఉండాలి. ఐస్, ఇయర్స్ క్లియర్ గా కనిపించాలి అండ్ స్పెక్స్ ఉండకూడదు. థర్డ్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన కంట్రీ వీసాస్ ఉన్నాయి కదా, యుఎస్, యూకే, షెంజన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా. ఈ కంట్రీస్ లో ఏదో ఒక కంట్రీ వీసా కాపీ. సో ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి ఈ వీసా అప్లై చేస్తున్నప్పుడు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్స్పాన్సర్డ్ వీసాకి, స్పాన్సర్డ్ వీసాకి స్పాన్సర్ లెటర్ ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్, మన ఫోటో కాపీ ఉంటే సరిపోతుంది. ఒమాన్ వీసాతోని ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మనం వీసా అప్లై చేస్తున్నప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మన ఫామ్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒమాన్ ఎంబసీ మన అప్లికేషన్ ని రివ్యూ చేసి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి మనకి వీసా ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే మనకి ఈమెయిల్ చేస్తారనమాట. ఈమెయిల్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేయాలి, అప్పుడు మనకి వీసా అనేది ఇష్యూ అవుతుంది. సో రిజెక్ట్ అయింది అనుకోండి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఒక గుడ్ థింగ్ అనమాట ఒమాన్ వీసా అప్లికేషన్ తోటి. సో మనకి ఏది అనేది ఈమెయిల్ త్రూ కమ్యూనికేట్ చేస్తారు. బేసిక్ గా మనము ఒక వర్కింగ్ డే గనక ఈ వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మోస్ట్లీ 1 day మనకి వాళ్ళు రివర్ట్ అయిపోతారు అనమాట ఈమెయిల్లో, అప్పుడు కూడా రిజెక్టెడ్ అనేది. సో వాళ్ళు వీసా ఇష్యూ చేయాలి అని డిసైడ్ అయితే పేమెంట్ చేయమని చెప్పి మనకు లింక్ పంపిస్తారు. సో మనం పేమెంట్ చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయిపోయిన తర్వాతనే పేమెంట్ అడుగుతారు కాబట్టి మనం పేమెంట్ చేసిన వెంటనే ఈ వీసా కాబట్టి 5 to 7 వర్కింగ్ డేస్ లో మన ఈమెయిల్ కి డెలివర్ చేస్తారు వీసాని. రిజెక్షన్ ఉంటే స్టార్టింగే చెప్పేస్తారు అనమాట. సో ఇప్పుడు ఈ ఒమాన్ వీసా అనేది ఒమాన్ వెబ్సైట్ నుంచి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో దానికంటే ముందు ఇందాక నేను ఒక మాట చెప్పాను, అదే మళ్ళీ చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు స్పాన్సర్ లేకపోయినా, నేను చెప్పిన కంట్రీస్ లో ఉన్న వీసాస్ ఏ ఒక్కటి లేకపోయినా
మీరు అట్లీస్ట్ త్రూ వెళ్ళి ఒమాన్ వీసా అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే వాళ్ళ సర్వీస్ ఛార్జ్ అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ ఒమాన్ వీసా ఫీజ్. ఒమాన్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ త్రూ మీరు వీసా అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ ని రివ్యూ చేసి మీ ఈమెయిల్ కి లింక్ పంపిస్తారనమాట. వీసా అప్రూవ్డా రిజెక్టా అనేది. అప్రూవల్ అంటే వాళ్ళు మీకు వీసా ఇవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఇలా సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ చేశాము, యూ మే నౌ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పి మీకు లింక్ పంపిస్తారు. సో మీరు ఆ లింక్ యాక్సెస్ చేసి మీ అప్లికేషన్ రివ్యూ చేసుకుని మీరు అమౌంట్ వీసా ఫీజు పే చేయగానే మీకు 5 to 7 వర్కింగ్ డేస్ లో ఈ వీసా అనేది ఈమెయిల్ కి డెలివర్ చేస్తారు. అట్లీస్ట్ త్రూ వెళ్తే మీరు ఈ మాన్యువల్ ప్రాసెస్ ఇదంతా కూడా మీరు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళ వీసా ఫీజు అండ్ వాళ్ళ సర్వీస్ ఛార్జ్ కనుక మీరు పే చేస్తే వాళ్ళే మీ అప్లికేషన్ అంతా ప్రాసెస్ చేసి వీసా వచ్చే వరకు వాళ్ళే మొత్తము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో ఇప్పుడు మనము ఒమాన్ వీసా ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే చూస్తున్నారో అది ఒమాన్ ఇమిగ్రేషన్ వెబ్సైట్. సో నేను ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ త్రూ ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేయొచ్చు. సో మనము ఈ వెబ్సైట్ లో లాగిన్ అని కొట్టగానే ఇక్కడ టూరిస్ట్ పిఆర్ఓ స్పాన్సర్ అని వస్తుంది కదా. సో స్పాన్సర్ ఉంటే పిఆర్ఓ ఆర్ స్పాన్సర్ అని, పిఆర్ఓ అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఒమాన్ లేదా స్పాన్సర్. సో మన వీసా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ నుంచి లాగిన్ చేయాలి. అలా కాకుండా మనం టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి టూరిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో రిజిస్టర్ న్యూ యూజర్ అని కొడితే ఈ పేజ్ కి వస్తాము. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన అకౌంట్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాక మన ఈమెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పేజ్ కి వచ్చి లాగిన్ అని కొట్టి టూరిస్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం ఇందాక రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మనకి వీసా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే అన్నమాట వీసా హోమ్ పేజ్. ఇక్కడ మనము అప్లై ఫర్ వీసా అని కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఓన్లీ అన్స్పాన్సర్డ్ వీసానే చూపిస్తుంది. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అక్కడ మనం స్పాన్సర్ అయితే పిఆర్ఓ స్పాన్సర్ అని చెప్పి అక్కడ స్పాన్సర్ లాగా రిజిస్టర్ అయ్యి స్పాన్సర్ వీసాగా అప్లై చేయాలి. బట్ ఇక్కడ త్రూ మనం ఓన్లీ అన్స్పాన్సర్డ్ వీసా మాత్రమే అప్లై చేయగలుగుతాము. సో ఇది క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ వీసా ఎలిజిబిలిటీ వీసా అని వచ్చింది చూడండి, అన్స్పాన్సర్డ్ వీసా. మన పాస్పోర్ట్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ జీసీసీ కంట్రీ రెసిడెంట్ అయితే ఎస్ పెట్టాలి లేదా నో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్స్పాన్సర్డ్ వీసాస్ అన్ని వచ్చాయి చూడండి. ఇక్కడ ట్రక్ డ్రైవర్ వీసా, టూరిస్ట్ విజిట్ వీసా, 26E, 26F టూరిస్ట్ విజిట్ వీసా అని ఇలా మనకు చాలా టైప్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది 26N టూరిస్ట్ వీసా. ఇదంతా 5 ఒమానీ రియాల్స్ ఉంది, వ్యాలిడ్ ఫర్ 10 days. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, విజిట్ టు ఒమాన్ 10 days బై అ పర్సన్ హూ ఇస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అలౌడ్ నేషనాలిటీస్ అండ్ హ్యాస్ అ వ్యాలిడ్ షెంజన్ వీసా ఆర్ అ వ్యాలిడ్ వీసా టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్: USA, UK, Canada, Australia or Japan. For Moroccan nationals, only a valid Schengen visa issued in Morocco is applicable. ఇది ఓన్లీ ఫర్ మొరక్కన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి. బట్ అదర్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే అట్లీస్ట్ ఈ కంట్రీస్ కి సంబంధించిన ఏదో ఒక వీసా ఉండాలి, అప్పుడే మనము ఈ స్పాన్సర్ వీసా అనేది అప్లై చేయగలుగుతాము. సో మీకు ఇంకా ఇక్కడ చాలా వీసా టైప్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి ఆ వీసా టైప్స్ అనేవి ఏంటి అనేది కూడా చూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు అప్లికేషన్ కి. సో మీకు మోర్ దెన్ 10 days కావాలి అంటే 26M అప్లై చేసుకోండి, ఇది 30 days వ్యాలిడ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది 26N కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి అప్లై హియర్ అని కొట్టినప్పుడు సో మనం ఆల్రెడీ రిజిస్టర్ యూజర్ కాబట్టి ఎస్ అని కొడితే మళ్ళీ మన డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ. సో మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతే నెక్స్ట్ మన అప్లికేషన్ పేజ్ కి వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వీసా అప్లికేషన్ పేజ్. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో మన ట్రావెల్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. పాస్పోర్ట్ నంబర్, నేషనాలిటీ, డాక్యుమెంట్ టైప్ ఏంటి, పాస్పోర్ట్ కాబట్టి పాస్పోర్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, పాస్పోర్ట్ ఎక్కడ ఇష్యూ అయింది అండ్ పాస్పోర్ట్ ఇష్యూయింగ్ డేట్, అప్లికెంట్ డీటెయిల్స్. ఇక్కడ కొంచెము కేర్ఫుల్ గా ఉండండి. మీ పాస్పోర్ట్ లో మీ నేమ్ ఎలా ఉందో అలాగే ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నేమ్ లో ఉంటే ఫస్ట్ నేమ్ ఇవ్వండి, సర్నేమ్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ నేమ్ లో ఇవ్వండి. కంప్లీట్ ఒకే దగ్గర కలిపి ఇవ్వడము, గివెన్ నేమ్ ప్లేస్ లో ఇచ్చి ఫుల్ నేమ్ ని ఫ్యామిలీ నేమ్ ప్లేస్ లో ఇచ్చినా కూడా
రిజెక్ట్ చేస్తారనమాట. ఒమాన్ ఈ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటది మన డీటెయిల్స్ మ్యాటర్ లో. సో పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. మీ నేమ్, మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి ప్రీవియస్ వీసా డీటెయిల్స్, ఇంతకు ముందు ట్రావెల్ చేసి ఉంటే ఎస్ పెట్టండి ఒమాన్ కి, లేదా నో పెట్టేయండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనం నెక్స్ట్ ఈ అడిషనల్ డీటెయిల్స్ పేజ్ కి వెళ్తాము. ఇక్కడ మన ట్రిప్ కి సంబంధించిన డీటెయిల్స్, అక్కడ ఎక్కడ స్టే చేస్తున్నాము, ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఈ అడిషనల్ డీటెయిల్స్ సెక్షన్ లో ఇచ్చి నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కి వెళ్తాము. ఇక్కడే మన పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్, మన పాస్పోర్ట్ ఫోటో అండ్ ఇందాక చూపించిన కంట్రీ వీసాస్ లో ఏదో ఒక కంట్రీ వీసా ఉన్నా ఆ వీసా కాపీ ఇక్కడ అప్లోడ్ చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రివ్యూ చేసుకొని ఫైనల్ గా సబ్మిట్ చేయాలన్నమాట. ఇది సబ్మిట్ చేసిన తర్వాత 1 to 3 వర్కింగ్ డేస్ లో మీకు ఈమెయిల్ కి వాళ్ళు మీ వీసా అనేది అప్రూవ్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా అనేది కన్ఫర్మేషన్ చెప్తారనమాట. ఇన్ కేస్ వాళ్ళు మీకు వీసా ఇవ్వాలి అని డిసైడ్ అవుతే మీకు పేమెంట్ లింక్ అనేది పంపిస్తారనమాట. సో ఆ లింక్ కి వెళ్ళి పేమెంట్ చేస్తే 7 వర్కింగ్ డేస్ లో మీకు ఒమాన్ టూరిస్ట్ వీసా అనేది ఇష్యూ అవుతుంది. సో ఈ వీసా పోర్టల్ నుంచి వీసా అప్లై చేసే ప్రాసెస్ ఇదన్నమాట. ఇప్పుడు అట్లీస్ట్ త్రూ ఒమాన్ వీసా ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. సో మీరు అట్లీస్ట్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత లాగిన్ చేయండి అట్లీస్ట్ వెబ్సైట్ కి. నెక్స్ట్ ఒమాన్ వీసా అని సెర్చ్ చేసి ఈ ఒమాన్ వీసా పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఒమాన్ వీసా ఫర్ ఇండియన్స్ అని ఉంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా అట్లీస్ట్ ని ఒమాన్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిందని చెప్పి, వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, అట్లీస్ట్ ఈజ్ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఒమాన్ అని. ఇక్కడ మీరు స్టార్ట్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు వీసా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. వీసా టైప్ వచ్చి ఈ వీసా, లెంత్ ఆఫ్ స్టే వచ్చి 10 days, వ్యాలిడిటీ 30 days, ఎంట్రీ సింగిల్. సో ఇది వ్యాలిడిటీ 30 days ఉన్న ఎంట్రీ పర్మిట్ మాత్రం 10 days ఉంటుంది. అంటే ఇది 26N టైప్ వీసా అన్నమాట. సో ఓన్లీ 10 days పర్మిట్ ఉన్న వీసానే. సో ఇక్కడ డేట్ కూడా ఇస్తున్నారు ఎప్పటిలోపు మన వీసా వస్తుందని. సో 3 days లో గ్యారంటీడ్. సో స్టార్ట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. వెళ్ళి మీ ఫోటో ఇంకా మీ పాస్పోర్ట్ అప్లోడ్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అవన్నీ ఫిల్ చేసేసి మీ కో ట్రావెలర్ ఉంటే కో ట్రావెలర్ ది కూడా యాడ్ చేసి ఇక్కడ వస్తుంది చూడండి, అప్లోడ్ ఫోటో అండ్ అప్లోడ్ పాస్పోర్ట్. ఇంకో ట్రావెలర్ ని యాడ్ చేసి సేమ్ ఆ ట్రావెలర్ ది కూడా ఫోటో పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా డీటెయిల్స్ పాపులేట్ అవుతాయి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మీరు మాన్యువల్ గా యాడ్ చేయొచ్చు. అండ్ ఏమైనా మిస్టేక్స్ వస్తే కూడా మీరు ఎడిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ చేయొచ్చు. చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు వీసా ఫీజు, అలాగే వీళ్ళ అట్లీస్ట్ కమిషన్ ఉంటుంది కదా, ఈ వీసా సర్వీస్ ఛార్జ్, సో ఆ 2 పే చేసేస్తే మీకు 3 వర్కింగ్ డేస్ లో వాళ్ళు ప్రామిస్ చేసినట్టు వీసా అనేది ఇష్యూ చేస్తారు. సో ఇది అన్నమాట అట్లీస్ట్ త్రూ వీసా అప్లై చేయాల్సిన ప్రొసీజర్. అండ్ ఈ వీసా అనేది మీకు అట్లీస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ ఈమెయిల్ కి కూడా కాపీ వస్తుంది. ఇప్పుడు మనము ఒమాన్ ఇమిగ్రేషన్ పోర్టల్ నుంచి వీసా ఎలా అప్లై చేయాలి, అలాగే అట్లీస్ట్ నుంచి వీసా ఎలా అప్లై చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ ఉండక మనము ఎందుకు ఈ ఒమాన్ ఇమిగ్రేషన్ పోర్టల్ కి వచ్చి వీసా అప్లై చేయటము అనే డౌట్ మీకు రావచ్చు. సో వీసా ఆన్ అరైవల్ అనేది ఎంతైనా ఇట్ ఇస్ సబ్జెక్టెడ్ టు రిస్క్. ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇష్యూ అయ్యేది. సో వి నెవర్ నో, ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే ఈ వీసా అనుకోండి, మనకి ముందే వీసా అప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం వెళ్ళొచ్చు. అలాని ఈ వీసా రిజెక్ట్ అవుతుంది అని నేను చెప్పను, అది ఇమిగ్రేషన్ ఆఫీసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక అన్సర్టనిటీ ఫ్యాక్టర్ అన్నమాట. అదే ఇది అనుకోండి, మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం వెళ్ళొచ్చు. సో యా, అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్ష్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you and see you in the next video.